హాయ్ ఫ్రెండ్స్! ఈ అనంతమైన బ్రహ్మాండానికి ఆది ఎక్కడ? అంతం ఎక్కడ? అసలు ఈ విశ్వం ఎంత పెద్దది? ఇలాంటి ప్రశ్నలు వేల సంవత్సరాలుగా మానవ మేధస్సును తొలిచేస్తూనే ఉన్నాయి. మనిషి సహజంగానే జిజ్ఞాస కలవాడు. ఒక్కసారి సందేహం అనే బీజం మనసులో మొలిచిందంటే చాలు, దాని నివృత్తి కోసం అన్వేషణ సాగిస్తూనే ఉంటాడు. మనం చేసే కర్మ ఫలాలను బట్టి మరణానంతరం స్వర్గానికో లేదా నరకానికో వెళ్తామని మన పెద్దలు చెప్తుంటారు. కానీ ఈ ఆధునిక అంతరిక్ష విజ్ఞాన యుగంలో అసలు ఈ లోకాలు స్పేస్లో ఎక్కడున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? మన పురాణాలు వీటి ఉనికి గురించి ఏమని చెప్తున్నాయి? ముఖ్య గమనిక, మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో అంతుచిక్కని ఆధ్యాత్మిక మరియు సైన్స్ రహస్యాన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ సీక్రెట్ ప్రోటోకాల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 12వ శతాబ్దం చివరిదాకా కూడా ఈ విశ్వం అనంతమనే భావనే శాస్త్ర ప్రపంచంలో ఉండేది. కానీ మన వేద విజ్ఞానం ఈ విశ్వం యొక్క ఆయుష్ గురించి ముందే వివరించింది. బ్రహ్మదేవుడు జన్మించినప్పుడు ఈ బ్రహ్మాండం ఆవిర్భవిస్తుందని, ఆయన ఆయుష్ ముగిగానే ఈ మొత్తం విశ్వం కూడా నాశనమై అంధకారంలో కలిసిపోతుందని మన శాస్త్రం చెప్తోంది. ఈ సృష్టి మొత్తం ఒక అదృశ్య శక్తి ద్వారా రూపుదిద్దుకుంది. ఇందులో మొత్తం 14 లోకాలున్నాయి. 7 అధోలోకాలు మరియు 7 ఊర్ధ్వలోకాలు. వీటిలో వైకుంఠ లోకం అత్యంత ప్రత్యేకమైనదిగా చెప్పబడింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదు. వైకుంఠం ఎక్కడుంది? విష్ణు పురాణం మరియు ఇతర ప్రాచీన గ్రంథాలు వైకుంఠ లోకం యొక్క ఉనికిని చాలా స్పష్టంగా వివరించాయి. ధ్రువ నక్షత్రం. విష్ణు పురాణాల ప్రకారం వైకుంఠం ధ్రువ నక్షత్రం చెంత ఉంటుందని చెప్పబడింది. యోజనాల లెక్క. పురాణాల ప్రకారం 12,80,00,000 యోజనాలు లేదా సుమారు 25,74,95,000 మైళ్ళ దూరం ప్రయాణిస్తే వైకుంఠం వస్తుంది. వైకుంఠ ధామం దూరం. మహావిష్ణువు నివాసమైన ఈ వైకుంఠం భూమి నుండి సుమారు 3,73,18,502 కిలోమీటర్ల దూరంలో ఉంది. సత్యలోకం, బ్రహ్మలోకం. బ్రహ్మజ్ఞానులు నివసించే ఈ లోకం సుమారు 129,49,77,240 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం అక్కడికి వెళ్ళగలమా? సైన్స్ మరియు ఆధ్యాత్మికత, ప్రస్తుత సాంకేతికతతో అత్యంత వేగంగా ప్రయాణించే వ్యోమనౌకలు ఉన్నా సరే భౌతికంగా వైకుంఠాన్ని చేరుకోవడం అసాధ్యం. కాంతి సెకన్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంత వేగంతో వెళ్ళినా ఆ లోకాలు తాకలేము. మరి పూర్వకాలంలో పుణ్యాత్ములు అక్కడికి ఎలా వెళ్ళారు? అది కేవలం ఆధ్యాత్మిక మార్గం ద్వారానే సాధ్యం. మనిషి చేసే మంచి పనుల వల్ల, సత్కర్మల్లో ఫలాపేక్ష లేకుండా ఆచరించడం వల్ల మాత్రమే వైకుంఠానికి చేరగల అవకాశం వస్తుంది. రాగద్వేషాలకు అతీతంగా సచ్చిత్ ఆనంద రూపమైన ఆ పరమాత్మపై మనసు నిలిపిన మహర్షులు, సాధువులకు మాత్రమే ఆ వైకుంఠ పంట ప్రాప్తి కలుగుతుంది. చివరిగా, నిర్మలమైన విశ్వాసంతో ఎటువంటి కల్మషం లేకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించిన వారే ధన్యులు. పురాణ ఇతిహాసాల్లో చెప్పబడిన ఈ రహస్యాలు కేవలం కథలు కావు, అవి మనకు దిశానిర్దేశం చేసే సత్యాలు. మరి ఈ వైకుంఠ లోకం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం నమ్మకమా లేక మరేదైనా గ్రహాంతర రహస్యమా? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన రహస్యాల కోసం చూస్తూనే ఉండండి మీ సీక్రెట్ ప్రోటోకాల్.